హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రేమికులందరికీ మన కథలు నచ్చినట్లయితే మన ఛానల్ లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్. ఈ కథ స్వాతి సపరివార పత్రికలో పబ్లిష్ అయిందండి. కథ పేరు పర్ఫెక్ట్ పరిపూర్ణ. రాసిన వారు అప్పరాజు నాగజ్యోతి గారు. నా మాటల్లో పూర్తి కథను వినేద్దాం. పనిపిల్ల గీతా సాయంతో బొమ్మల్ని పొందిగ్గా అమరుస్తుంది పరిపూర్ణ. ఏటా దసరా పండక్కి తన బొమ్మల కొలువుని పేరెంట్ వాళ్ళంతా చూసి బాగుందని మెచ్చుకుంటే ఆమెకు తృప్తి. అందుకే ఎక్కడ ఏ చక్కటి బొమ్మ కనిపించినా వెంటనే కొనేస్తుంది. అలాగే ఇంట్లో ఉన్న బొమ్మల్లో ఏవైనా కొద్దిగా పాడైనట్లు కనిపిస్తే చాలు బయట పారేస్తుంది. అరే, ఈ కృష్ణుడి బొమ్మ చేతివేళ్ల మధ్య రంగు వెలిసిపోయినట్లుందే, ఫ్లూట్ కూడా ఎక్కడో పడిపోయినట్లుంది, గీతా అన్నీ బయట పారేసేయి. తల్లి మాటలు వింటూనే గభాలను పరిగెత్తుకొచ్చి బొమ్మని దగ్గరకు లాక్కుంది ఆద్య. ఇది నా ఫేవరెట్ బొమ్మ మమ్మీ, పారేయద్దు, నేను దీన్ని అందంగా తయారు చేస్తాను చూడు. తల్లి ఏదో చెప్పబోతూ ఉంటే వినకుండా బొమ్మను తీసుకొని గదిలోకి వెళ్ళిపోయిన ఆద్య పావుగంట తర్వాత ఉత్సాహంగా హాల్లోకి వచ్చింది. మమ్మీ, ఇప్పుడు చూడు బొమ్మ ఎంత బాగుందో. పరిపూర్ణ తలెత్తి చూసింది. రంగు వెలిసిన మేర చక్కగా పెయింట్ చేయటమే కాకుండా ఎక్కడి నుంచి తెచ్చిందో కానీ మొత్తానికి ఒక చిన్న కట్టె ముక్కకి ఒకవైపు రంధ్రాలని తొలచి అందమైన వేణువులా మలచి కృష్ణుడి వేళ్ల మధ్యలో పెట్టడంతో చూడ ముచ్చటగా ఉంది ఆ బొమ్మ. అమ్మగారు, బొమ్మని ఎంత అందంగా తయారు చేసిందో పాప, భలే ఉంది కదూ. గీత మాటలకి పొంగిపోయింది ఆద్య. బొమ్మ నిజంగానే బాగున్న పరిపూర్ణ మనసుకి మాత్రం ఆనందం కలగలేదు. పాడైన పాత బొమ్మని నట్టింట్లో పెట్టుకోవటమేంటి అనుకుంది. అలాగని ఇప్పుడే బయట పారేస్తే ఆద్య చిన్నబుచ్చుకుంటుంది అని అప్పటికి ఊరుకుంది. ఈలోగా ఇంటి బయట కారు శబ్దమైంది. డాడీ వచ్చారు అంటూ పరిగెట్టుకెళ్ళిన ఆద్యని ఎత్తుకొని ఇంట్లోకి వచ్చాడు శ్రీకాంత్. మమ్మీ పారేయబోతుంటే నేనే ఈ బొమ్మకి రంగులు వేసి ఫ్లూట్ కూడా తయారు చేసా డాడీ. సోఫాలో కూర్చొని షూస్ విప్పుకుంటున్న తండ్రికి కృష్ణుడి బొమ్మను తెచ్చి చూపించింది ఆద్య. ప్రతి విషయము తండ్రితో పంచుకోవటం ఆద్యకి అలవాటు. తల్లి కంటే తండ్రి వద్దే ఆమెకి చనువెక్కువ. బొమ్మని అటూ ఇటూ తిప్పి చూశాడు శ్రీకాంత్. చాలా బాగుందిరా కన్నా, భలే చక్కటి రంగులు వేశావు అంటూ తండ్రి మెచ్చుకునేసరికి ఆద్య మొహం వెలిగిపోయింది. పండగ పూట పాత బొమ్మకి అది రంగులు పులిమేసి బొమ్మల కొలువులో పెట్టడము, మీరు దాన్ని మెచ్చుకోవటమును బాగానే ఉంది సంబడం. పరిపూర్ణ మాటలకి తండ్రి కూతుళ్ళు ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకొని గట్టిగా నవ్వేశారు. పర్ఫెక్ట్ పరిపూర్ణ అని శ్రీకాంత్ అనగానే పర్ఫెక్ట్ మమ్మీ అంటూ తను అందుకుంది ఆద్య. ఉడుక్కుంటూ లోనికి వెళ్ళిపోయింది పరిపూర్ణ. ఇలాంటి సంఘటనలు వాళ్ళింట్లో వారానికి 2-3 సార్లు జరుగుతూనే ఉంటాయి, అది మామూలే. శ్రీకాంత్ మృదు స్వభావి, భేషజాలు అస్సలు లేవు. ఉద్యోగంలో చేరిన 2 ఏళ్లకి ఆఫీస్ పని మీద జపాన్ వెళ్ళి 6 నెలలు ఉన్న సమయంలో వాళ్ళ వాబీ సాబీ ఫిలాసఫీకి శ్రీకాంత్ బాగా ఆకర్షితుడయ్యాడు. వాబీ అంటే ఒంటరితనం, సాబీ అంటే తుప్పు పట్టడం లేదా కరిగిపోవటం అని అర్థం. కాకపోతే కాలంతో పాటు ఆ పదాలకి అర్థాలు మారిపోయాయి. ఇప్పుడు వాబీ సాబీ అంటే ఎవ్వరిలోనూ తప్పుల్ని లోపాలని ఎంచకుండా ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించటం. మనుషులైనా సరే, పరిస్థితులైనా సరే కుదిరినంత వరకు మనకి నచ్చినట్లుగా మార్చుకోవటం లేదా వాటికి అనుగుణంగా మనమే మారిపోవటం. అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి, ప్రతిదీ సిస్టమేటిక్గా జరగాలి అన్న ఆరాటంలో పడిపోయి కొన్నేళ్ల పాటు జీవితాన్ని ఆస్వాదించడం మానేశాడు జపాన్ ప్రజలు. ఎల్లవేళలా మిలిటరీ క్రమశిక్షణని పాటించనక్కర్లేదు అని, అప్పుడప్పుడు కాస్త అటు ఇటు అయినా పర్వాలేదు అని స్వేచ్ఛగా హాయిగా ఉండటం వల్ల మనిషి మెదడుపై ఒత్తిడి తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుంది అని తెలుసుకున్న తర్వాత మెల్లగా మారుతూ జీవితంలోని అన్ని దశల్లోనూ వచ్చే మార్పులని హుందాగా స్వీకరించడాన్ని జపాన్ వాళ్ళు అలవాటు చేసుకున్నారు. పరిపూర్ణ మనస్తత్వం వాబీ సాబీకి పూర్తి వ్యతిరేకం. ఆమెకి అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి, ఎందులో ఏ చిన్న లోపం జరిగినా సహించదు. పరిపూర్ణలోని ఆ స్వభావానికి ఆమె నాన్న చక్రధరమే కారణమని చెప్పచ్చు. చక్రధరం మిలిటరీలో కమాండర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఒక్కగానొక కూతురు పట్ల అత్యంత శ్రద్ధ వహిస్తూ ఆమెకు సంబంధించిన అన్ని విషయాల్లో పర్ఫెక్షన్ కోసం ఒకటే తాపత్రయపడుతుండేవాడాయన. దుస్తులు, స్కూల్ బ్యాగ్, పుస్తకాలు ఒకటేంటి,
కూతురు సంబంధించిన సమస్త విషయాల్లోనూ ఎవ్వరూ వేలెత్తి చూపించలేనంత బాగా చూసుకునేవాడు. అతి సర్వత్రా వర్జయేత్ అంటూ చక్రధరం భార్య మంజుల భర్తని వెనక్కి లాగేందుకు ప్రయత్నించినా అతను వినేవాడు కాదు. అలాంటి తండ్రి పెంపకంలో పెరిగిన పరిపూర్ణ కూడా పెద్దయ్యాక ముమ్మూర్తులా ఆయనలాగే తయారవటంలో ఆశ్చర్యమేముంది? ఆ పర్ఫెక్ట్ తండ్రి కూతుళ్ళకి శ్రీకాంత్ నచ్చటం అనేది పూర్తిగా దైవ సంకల్పమే. 6 ఏళ్ల కిందట వాళ్ల పెళ్లి చూపులు జరిగిన ఆ రోజు ఆదివారం సాయంత్రం 4 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉందని చెప్పి శ్రీకాంత్ వాళ్లని పెళ్లి చూపులకి ఇంటికి ఆహ్వానించారు పరిపూర్ణ తల్లిదండ్రులు. సరిగ్గా అదే రోజు అనుకోకుండా ఫారిన్ డెలిగేట్స్ ఆఫీస్కి వస్తున్నారు అని బాస్ నుండి ఫోన్ రావడంతో శ్రీకాంత్ ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు మీటింగ్ మధ్యాహ్నం 3 గంటలకల్లా అయిపోవటంతో డైరెక్ట్గా ఆఫీస్ నుండి బయలుదేరి అనుకున్న సమయానికి పెళ్లి చూపులకి పరిపూర్ణ వాళ్ళ ఇంటికి చేరుకోగలిగాడు శ్రీకాంత్. సాధారణంగా ప్యాంట్ షర్ట్ లేదా కుర్తా పైజామాలే ధరించే శ్రీకాంత్ ఆ రోజు మాత్రం ఆఫీస్లో విదేశీ క్లయింట్స్తో హై లెవెల్లో మీటింగ్ కోసమని ఆఫీస్ డ్రెస్ కోడ్ ప్రకారం సూట్ వేసుకొని టై కట్టుకొని వెళ్ళాడు. సూటు బూట్లో టై కట్టుకొని టిప్ టాప్గా పెళ్లి చూపులకు వచ్చిన శ్రీకాంత్ని చూస్తూనే పర్ఫెక్ట్ డ్రెస్సింగ్ అనుకొని పెళ్లి చూపుల్లోనే అతనిపై మనసు పారేసుకుంది పరిపూర్ణ. కాబోయే అల్లుడిని చూడగానే చక్రధరానికి అదే భావన కలిగింది. ఇక కుందనం బొమ్మ లాంటి పరిపూర్ణ శ్రీకాంత్కి ఆయన తల్లిదండ్రులకి బాగా నచ్చింది. ఇక చెప్పుకునేందుకేముంది, 10 రోజుల్లో ఎంగేజ్మెంట్, ఆ పైన నెలలోపే వైభవంగా వాళ్ల వివాహం జరిగిపోయింది. పరిపూర్ణ మనస్తత్వాన్ని పెళ్ళైన కొత్తల్లోనే అర్థం చేసుకున్నాడు శ్రీకాంత్. పక్క బట్టలు తలగడలు కొంచెం చెదిరినా పైకి వాళ్లపై చిరాకు పడుతూ ఉంటాం. డ్రెస్కి మ్యాచ్లు అయ్యే నగలు జోళ్ళు పిన్నులు అన్నీ పర్ఫెక్ట్గా కుదిరితే గానీ ఇల్లు విడిచి బయటికి రాకపోవటం, వస్తువులు కొద్దిగా పాడైనా బయట పారేసేయటం లాంటివన్నీ చూసి అత్యంత పర్ఫెక్షన్ కోసం ఆరాటపడటం వల్ల మెదడుపై ఒత్తిడి పెరిగి చిరాకు అసహనం ఎక్కువ అవుతాయని భార్యకి చెప్పే ప్రయత్నాలని మొదట్లో చేశాడు శ్రీకాంత్. వస్తువులు కొంచెం అటు ఇటు అయితే పర్వాలేదు, అడ్డదిడ్డంగా ఉన్న వాటిల్లోనూ అందం ఉంటుంది. పక్క బట్టలు కట్టుకున్న దుస్తులు కొంచెం నలిగినా పర్వాలేదు, అలానూ బానే ఉంది అనుకోగలిగితేనే మనస్సుకి హాయిగా ఉంటుంది అన్నట్లు గజిబిజిగా ఉండే ఆ జామెట్రిక్ డిజైన్ డ్రెస్సులు, వంకర టింకరగా పొడవు ఎక్కువ తక్కువగా ఉండే కుర్తీలు ఈ మధ్యన ఫ్యాషన్ అయ్యాయని మొన్న మాల్లో సేల్స్ మ్యాన్ చెప్పలేదు. శ్రీకాంత్ మాటల్ని పరిపూర్ణ పెద్దగా పట్టించుకోలేదు. మెల్లగా తనే తెలుసుకుంటుందిలే అనుకుని సర్దుకుపోయాడు శ్రీకాంత్. అతనిలో ఉన్న ఆ నెమ్మదితనం వల్లే వాళ్ల కాపురం గొడవలు లేకుండా నల్లేరుపై నావల హాయిగా సాగిపోతుంది. పెళ్ళైన 3 ఏళ్లకి పుట్టిన కూతురు ఆధ్యాలోనూ పర్ఫెక్ట్గా ఉండాలి అన్న ఆరాటాన్ని చొప్పించే భార్య ప్రయత్నాలకి మాత్రం ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తూ ఉంటాడు శ్రీకాంత్. అదృష్టం కొద్దీ ఆధ్యకి రూపంలోనూ గుణంలోనూ అన్ని తండ్రి పోలికలే రావటం వల్ల వాళ్ల నాన్నలాగే ఆద్య కూల్గా సంతృప్తిగా ఉంటుంది. ఆ వేళ ఆద్య 4వ పుట్టినరోజు పండుగని స్టార్ హోటల్లో జరిపించారు. ఏర్పాట్లన్నీ దగ్గరుండి ఎక్కడా ఏ లోటు జరగకుండా చూసుకుంది పరిపూర్ణ. వచ్చిన గెస్టులందరూ వేడుక బాగా జరిపించారు అంటూ మెచ్చుకుంటూ ఉంటే పరిపూర్ణకి గాల్లో తేలిపోయిన సంతోషంగా ఉంది. మరుసటి రోజు మధ్యాహ్నం పుట్టినరోజుకి వచ్చిన బహుమతులన్నీ ఒక్కొక్కటి తెరిచి ఆధ్యాకి చూపిస్తోంది పరిపూర్ణ. చాలా చక్కటి బహుమతులే వచ్చాయి. ఒక గిఫ్ట్ కవర్ తెరిచి అందులో ఉన్న సిల్క్ గౌన్ని చేతిలోకి తీసుకొని పరిశీలనగా చూసింది పరిపూర్ణ. డిజైన్ బానే ఉన్నా రంగు చూడు ఎంత ముతగ్గా ఉందో, అస్సలు బాలేదు అంటూ తల్లి పక్కకి పెట్టేసిన డ్రెస్ను చూసింది ఆద్య. పర్లేదు మమ్మీ, ఈ రంగు నాకు ఎలాగో లేదు కదా, అప్పుడప్పుడు వేసుకుంటా అంది ఆద్య. ఎప్పుడూ మనకు నచ్చినవే దొరకాలి అనుకోకుండా ఏది లభించినా పర్వాలేదు అనుకోవటం కూడా వాబీ సాబీ జీవన విధానంలో భాగమే. అందుకే కూతురి మాటలు వింటూనే శ్రీకాంత్కి చాలా సంతోషం వేసింది. లండన్ నుంచి పరిపూర్ణ పిన్ని కూతురు దివ్య ఈరోజు ఆమె భర్తతో కలిసి పరిపూర్ణ ఇంటికి వస్తుంది. ఇక పరిపూర్ణ హడావుడికి అంతే లేదు. పని మనిషితో చెప్పి ఇల్లంతా శుభ్రం చేయించింది. షోకేస్లో పెట్టిన వస్తువులన్నీ శుభ్రంగా తుడిపించింది. పక్క బట్టలు గలీబులు అన్నీ కూడా కొత్త వేయించింది. బయలుదేరామంటూ దివ్య నుండి ఫోన్ రాగానే హాల్లో అందమైన కార్పెట్ని పరిపించింది. మీ అమ్మ పద్ధతి చూస్తే సాక్షాత్తు నరేంద్ర మోడీయే వస్తున్నారేమో అనిపిస్తోంది
భార్యని సరదాగా వేళాకోళం చేశాడు శ్రీకాంత్. అవును డాడీ అంటూ తండ్రి మాటలకి వంత పాడుతున్న ఆద్య వైపు పరిపూర్ణ కోపంగా చూసేటప్పటికి నోరు మూసేసుకుంది ఆద్య. మరొకసారి ఇల్లంతా పరికించి చూసి బాగుంది అని మనసులోనే అనుకుంది పరిపూర్ణ. ఎదురు చూసిన అతిథులు రానే వచ్చారు. 4 ఏళ్ల తర్వాత కలిసిన అక్కా చెల్లెళ్ళు ఆప్యాయంగా కౌగులించుకున్నారు. పలకరింపులు పరిచయాలు అయ్యాక అందరికీ ఫ్రూట్ జ్యూస్ తీసుకొని రమ్మని గీతకి పురమాయించి ఈలోగా గెస్ట్లకి దగ్గరుండి ఇల్లంతా చూపిస్తోంది పరిపూర్ణ. మార్వలెస్ వదిన గారు, ఇల్లంతా కళాత్మకంగా తీర్చిదిద్దుకున్నారు. మీకు చాలా చక్కటి అభిరుచి ఉంది. దివ్య భర్త అఖిలేష్ ప్రశంసకి పరిపూర్ణ మొహంలో కోటి కాంతులు ప్రజ్వరిల్లాయి. అంతలో అనుకోని అపశృతి. హాల్లోని గోడపై 3D ఎఫెక్ట్లో వేయించిన రవివర్మ పెయింటింగ్ను చూపిస్తున్న పరిపూర్ణ వెనక్కి తిరిగింది. సరిగ్గా అదే సమయానికి జ్యూస్ గ్లాసులు ట్రేలో పెట్టుకొని తీసుకువస్తున్న గీత భుజానికి పరిపూర్ణ చేయి విసురుగా తగలటంతో ట్రే ఎగిరి కింద పడిపోయింది. గాజు గ్లాసులన్నీ నేలపై పడి బద్దలవటమే కాకుండా వాటిలోని జ్యూస్ మొత్తం పెయింటింగ్స్పై పడి గోడంతా వికారంగా అయిపోయింది. అది చూస్తూనే నిశ్చేష్టాలైపోయింది పరిపూర్ణ. అతిథుల ముందు అభాసు పాలవటంతో వారం రోజులుగా తను పడ్డ శ్రమంతా బూడిద పాలైపోయిందన్న కోపంతో గీతను కొట్టేందుకు విసురుగా చేయెత్తింది పరిపూర్ణ. అలా పైకి లేచిన ఆమె చేయి గీత ఒంటి మీద పడేలోపే కళ్ళు తిరిగినట్లయి తూలి కిందకి ఒరిగిపోయింది పరిపూర్ణ. గభాల్న భార్యను పట్టుకొని సోఫాలో పడుకోబెట్టి టేబుల్ మీద జగ్గులో నీళ్లని మొహంపై చిలకరించాడు శ్రీకాంత్. నీళ్ల స్పర్శకి కళ్ళు తెరిచిన పరిపూర్ణ తిరిగి అపస్మారకంలోకి వెళ్ళిపోవటంతో కంగారు పడ్డాడు శ్రీకాంత్. భార్యని కారులో కూర్చోబెట్టి కారుని స్టార్ట్ చేస్తూ ఉండగా పరిపూర్ణకి సాయంగా వచ్చిన పక్కింటి మీనాక్షి గారి వైపు కృతజ్ఞతగా చూశాడు శ్రీకాంత్. మరో గంటలో తిరుపతికి వెళ్లాల్సిన ఫ్లైట్ని అందుకోవాల్సిన దివ్య వాళ్ళు ఏం చేయాలో పాలుపోక అక్కడే నిలబడిపోగా వాళ్ళని ఎయిర్పోర్ట్కి వెళ్ళమని తనే ఫోన్ చేసి ఇక్కడ పరిస్థితి చెప్తాను అని పంపించాడు శ్రీకాంత్. 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్పొరేట్ ఆసుపత్రిలో పరిపూర్ణను చేర్పించాడు శ్రీకాంత్. రకరకాల పరీక్షలు చేశారు వైద్యులు. టెస్ట్ రిపోర్ట్లన్నీ నార్మల్గానే ఉన్నా బీపీ మాత్రం స్థిరంగా ఉండకుండా హెచ్చుతగ్గులు అవుతూ ఉండటంతో అసలు సమస్య ఏమిటా అని ఆలోచించిన డాక్టర్లు చిన్నపాటి అనుమానంతో న్యూరో స్పెషలిస్ట్ ప్రశాంతికి పరిపూర్ణ కేసుని రిఫర్ చేశారు. తల్లికి ఏమైందో అని బెంబేలు పడ్డ ఆద్య కూడా తండ్రితో పాటు ఆసుపత్రిలోనే ఉంటాను అని మారాం చేయగా బుజ్జగించి తనతో పాటు ఇంటికి తీసుకెళ్ళింది మీనాక్షి. ఉండుండి స్పృహలోకి వస్తున్నా మళ్ళీ వెంటనే నీరసంగా పక్కకి ఒరిగిపోతున్న భార్యని దిగాలుగా చూస్తూ రాత్రంతా అక్కడే హాస్పిటల్లో ఉండిపోయాడు శ్రీకాంత్. మంచం మీద అస్థిమితంగా అటూ ఇటు కదులుతోంది పరిపూర్ణ. కేస్ హిస్టరీ చదువుతున్న డాక్టర్ ప్రశాంతి అక్కడ పేషెంట్గా పరిపూర్ణను చూసి ఆశ్చర్యపడింది. కళ్ళు తెరవగానే పరి నన్ను గుర్తుపట్టావా అంటూ పలకరించిన డాక్టర్ మొహంలోకి పరికించి చూసింది పరిపూర్ణ. నేను పరి, ప్రశాంతిని, మనిద్దరం ఒకే కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాము, గుర్తొచ్చానా? చప్పును గుర్తుపట్టింది పరిపూర్ణ. నువ్వా శాంతి, ఎలా ఉన్నావు? ఆప్యాయంగా స్నేహితురాలను అడిగింది పరిపూర్ణ. ఆ మాట నేను అడగాలి. నువ్వేంటి పరి, 35 ఏళ్ల వయసుకే ఇలా అయిపోయావు? నుదుటిపై మానసిక ఒత్తిడిని సూచించే గీతలు, బీపీ ఎక్కువ తక్కువలు, అసలు ఏమిటిదంతా? నీకేమైనా వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉన్నాయా పరి? మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటాడా? నీకు పిల్లలతో ఏమైనా సమస్యలా? పరి, సంకోచం లేకుండా అన్ని విషయాలు చెప్పు నాతోటి. నీ స్నేహితురాలిగా మాత్రమే కాదు, ఒక డాక్టర్గాను అడుగుతున్నాను అంది. ప్రశాంతి మాటలకి తెల్లబోయింది పరిపూర్ణ. నువ్వు అనుకున్నట్లుగా నాకు ఏ సమస్యలు లేవు శాంతి, మాది అన్యోన్యమైన దాంపత్యం, నిజం చెప్తున్నాను అంది పరిపూర్ణ. అవునా అన్నట్లుగా చూసింది ప్రశాంతి. ఈలోగా పరిపూర్ణ కోసం ఇంటి నుండి క్యారియర్లో భోజనం తీసుకొచ్చింది గీత. గదిలో ఉన్న చిన్న టేబుల్ని పరిపూర్ణకు దగ్గరగా జరిపి కంచం పెట్టి బొట్లో నుండి ఒక్కొక్క ఐటెం తీసి వడ్డిస్తూ ఉండగా బీరకాయ కూర కొద్దిగా కంచానికి బయటవైపు పడింది. వెంటనే పరిపూర్ణ ముఖ కవళికలు మారిపోయాయి. చిరాకు, అసహనం స్పష్టంగా ఆమె ముఖంలో ప్రస్ఫుటమవుతుంది. ఆమెనే నిశ్చితంగా గమనిస్తున్న ప్రశాంతికి ఇంతదాకా మనసును పట్టి పీడిస్తున్న సమస్య విడిపోయి స్నేహితురాలి ఆరోగ్య సమస్యకి కారణం బోధపడిపోయింది. తనే దగ్గరుండి వడ్డిస్తాను అని చెప్పి గీతని బయటికి పంపించేసింది ప్రశాంతి. స్నేహితురాలిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగించారు.
చాలా రోజులకి నిన్ను ఇలా కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది శాంతి. నాకు మాత్రం నిన్ను ఇలా చూస్తుంటే అస్సలు బాలేదు పరి, వెంటనే అంది ప్రశాంతి. స్నేహితురాలి మాటలకి పరిపూర్ణ ముఖం లానమైంది. అవును పరి, నీ మెడికల్ రిపోర్ట్స్ క్షుణ్ణంగా చదివాను. నీకు శారీరకంగా ఏ సమస్య లేదు. అయినా ఎందుకలా నీ బీపీ క్షణానికి ఓ రకంగా మారుతుందో ఇక్కడ డాక్టర్లు ఎవ్వరికీ అర్థం కాక చివరికి న్యూరో స్పెషలిస్ట్ అయిన నన్ను పిలిపించారు. పావుగంట క్రితం దాకా నాకు నీ సమస్య అర్థం కాలేదు. స్నేహితురాలు శ్రద్ధగా వింటూ ఉండటం చూసి కంటిన్యూ చేసింది ప్రశాంతి. కాలేజీలో ఉండగా నువ్వు ప్రతిదీ పద్ధతిగా ఉండాలి అంటూ తెగ ఆరాట పడిపోతూ ఉండేదానివి. నాకు బాగా గుర్తుంది. ఒకసారి నీ బయాలజీ రికార్డులో ఒక బొమ్మ గీసిన పేపర్లో మూలన కొద్దిగా ఇంకు పడింది. ఒక్క పేపరేగా, పర్లేదని నేనెంత చెప్పినా నువ్వు వినకుండా వెంటనే షాప్కి వెళ్ళి ఇంకో రికార్డ్ బుక్ కొనుక్కొని రాత్రంతా మేలుకొని అన్ని బొమ్మలు మళ్ళీ గీశావు. పరి, ఒక్క విషయం చెప్పు, నువ్వు ఇంకా అలాగే పర్ఫెక్షనిస్ట్గా ఉంటున్నావు కదూ? పర్ఫెక్ట్గా ఉండటమనేది ఏదో మహాపరాధం అయిపోయినట్లుగా అలా అడుగుతావేంటి శాంతి? పరిపూర్ణ ప్రశ్నలోనే ప్రశాంతికి సమాధానం దొరికింది. స్నేహితురాలి భుజం మీద చెయ్యి వేస్తూ మృదువుగా చెప్పింది ప్రశాంతి. ఒక డాక్టర్గా నేను చెప్తున్నది అంతా విని ఆకళింపు చేసుకోపరి. ఏ విషయంలో అయినా అతి పనికిరాదు. పర్ఫెక్షనిజంకి ఓసిడి అనే మానసిక వ్యాధికి చాలా దగ్గర సంబంధం ఉంది. మొదట పర్ఫెక్షన్ అన్న రందితో మొదలై కొద్ది కాలానికి అది విపరీత ధోరణిలోకి దిగితే ఆ స్టేజ్నే వైద్య పరిభాషలో ఓసిడి అంటారు. ఈ జబ్బు ఉన్నవాళ్ళు అతి చిన్న విషయాలకి విపరీతమైన ఒత్తిడిని అనుభవిస్తూ ఉంటారు. ఆ ఒత్తిడి ఫలితంగా చిన్న వయసులోనే గుండె జబ్బుల బారిన పడుతూ ఉంటారు. నువ్విప్పుడు ఓసీజీ స్టేజ్కి చాలా దగ్గరలో ఉన్నావు పరి. స్నేహితురాలి మాటలకి కంగారు పడింది పరిపూర్ణ. ఇనుము వేడిగా ఉన్నప్పుడే మరింత గట్టిగా దెబ్బలు వెయ్యాలి అన్నట్లుగా తన మాటల్ని కొనసాగించింది డాక్టర్ ప్రశాంతి. పరి, పర్ఫెక్ట్గా ఉండాలి అనుకునే వాళ్ళకి సహజంగానే ఎదుటి వాళ్ళు తమ పర్ఫెక్షనిజంని గుర్తించి తమను మెచ్చుకోవాలి అని ఉంటుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే ఇతరుల మెప్పులే వాళ్ళని డ్రైవ్ చేస్తూ ఉంటాయి. ఆ మెప్పుదల దొరకని రోజున వాళ్ళల్లో ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళు తమని తాము తమ కళ్ళతో కాకుండా ఎదుటివారి కళ్ళ ద్వారా చూస్తూ ఉంటారు. కాబట్టి జీవితంలో చాలా మార్లు వాళ్ళు డిసప్పాయింట్మెంట్లని ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అలా వాళ్ళు అసంతోషకర వ్యక్తులుగా మిగిలిపోతూ ఉంటారు. అంతేకాదు, ఈ జబ్బు ఉన్నవాళ్ళు ఏ పన్నైనా సరే వాళ్ళు అనుకున్నంత పర్ఫెక్ట్గా జరగకపోతే దానికి తామే బాధ్యులమి అని భావించి తమను తామే నిందించుకుంటూ ఉంటారు. దాంతో మెల్లిమెల్లిగా వాళ్ళ మీద నమ్మకం, ఆత్మవిశ్వాసం తగ్గిపోయి ఒక స్టేజీలో విపరీతమైన డిప్రెషన్కి గురై ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్తూ ఉంటారు. నా వద్దకి డిప్రెషన్, యాంగ్జైటీలతో వచ్చే పేషెంట్లలో దాదాపు 60% మంది పర్ఫెక్షన్ కోసం తాపత్రయపడే మనుషులే తెలుసా? నా ప్రాణమిత్రురాలైన నువ్వు వాళ్ళల్లో ఒకరు కాకూడదు అనేదే నా ఆకాంక్ష పరి. కౌన్సిలింగ్ ద్వారా నువ్వు పూర్తిగా నార్మల్ అవుతావు. కాకపోతే ఈ జాడ్యాన్ని దూరంగా తరిమేయాలి అన్న గాఢమైన కోరిక నీలో ఉంటేనే ఏ డాక్టర్ ట్రీట్మెంట్ అయినా పనిచేసేది. శారీరక వ్యాధులు ఆ వ్యాధిగ్రస్తులను మాత్రమే ఇబ్బంది పెడతాయి. కానీ ఇటువంటి మానసిక వ్యాధులు ఉన్నవాళ్ళు మాత్రం వాళ్ళకి దగ్గర వాళ్ళని కూడా ఎక్కువగా బాధ పెడతాయి. నువ్వు నిజంగా మీ వారిని, మీ పాపని నీకంటే ఎక్కువగా ప్రేమిస్తుంటే కనుక ఈ జబ్బు నుండి బయటపడాలి అని గాఢంగా కోరుకుంటావు. నేను చెప్పాల్సినవి చెప్పాను, ఇక నీ ఇష్టం. ఆలోచనలో పడింది పరిపూర్ణ. స్నేహితురాలు చెప్పిన దానికి భర్త తనతో చెప్తూ ఉండే వాబీ సాబీ సిద్ధాంతానికి చాలా దగ్గర సాపిత్యం ఉన్నట్లుగా గుర్తించింది పరిపూర్ణ. ముఖ్యంగా ప్రశాంతి చివరిలో చెప్పిన 2 ముక్కలు ఆమె మనస్సుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. నా వల్ల శ్రీకాంత్, ఆద్య ఎన్నోసార్లు ఇబ్బందులు పాలైన మాట నిజమే. ఫంక్షన్కి తయారై వెళ్ళబోయే ఆఖరి క్షణంలో చీర కుర్చుల వద్ద ఏదో చిన్న మరక ఉందనో లేదా మడత పడిందనో లోనికి వెళ్ళి వేరే చీర కట్టుకొని దానికి సరిపడే మ్యాచింగ్ నగల్ని పెట్టుకొని ఎంత ఆలస్యం చేసినా ఒక్క పరుషమైన మాట తూలకుండా ఓపికగా ఉంటాడు పాపం శ్రీకాంత్. ఆద్య కూడా అంతే. బొమ్మలతో ఆడుకుంటూ కాలక్షేపం చేసేది నేను తయారై వచ్చేదాకా.
పర్ఫెక్షనిజం ముసుగులో దాక్కున్న నేను తెంపరతనానికి ఇంతకాలము బలవుతూ వస్తున్న భర్త కూతురి పట్ల అమాంతం జాలి ప్రేమ ఉప్పొంగటంతో ఇంకేం ఆలోచించుకోలేదు పరిపూర్ణ. నువ్వు చెప్పినట్లే కౌన్సిలింగ్కి వస్తాను శాంతి. డాక్టర్ ప్రశాంతి కౌన్సిలింగ్కి తోడుగా భర్త పాటించే వాబీసాబీ విధానం కూడా జత చేరటంతో పరిపూర్ణలో మార్పు రావటానికి ఎంతో కాలం పట్టలేదు. టీవీ సీరియల్ చూస్తూ ఉండగా ఏం చేస్తున్నావు పరిపూర్ణ అంటూ పెద్ద గొంతుకతో చొరవగా ఇంట్లోకి వచ్చేసి సోఫాలో కూర్చునే పక్కింటి మీనాక్షిని చూస్తే పరిపూర్ణకి ఇప్పుడు చిరాగ్గా అనిపించటం లేదు. ఏదో చాదస్తంగా లొల్లొడా వాగుతుందే కానీ ఆవిడ మనసు మాత్రం వెన్నే. నలుగురు వస్తే వంట చేసేందుకు బెంబోలు పడిపోతూ ఉంటే అడగకుండానే సాయానికి వస్తుంది. అది మొహాన చిరునవ్వు చెదరకుండా పాపం మంచావిడ అని అనుకోగలుగుతుంది ఇప్పుడు. ఎదుటి వారిలో చిన్న లోపం కనిపిస్తే ఫోకస్ మొత్తం దానిపైనే పెట్టకుండా వారిలో ఉన్న మిగతా మంచి గుణాలపై దృష్టి సారించి ఆ లోపమున్నా కూడా బాగున్నారు అనుకోగలగటంలోని సౌఖ్యం హాయి ఆమెకి అనుభవంలోకి వచ్చాక కళ్ళజోడు వస్తే హుందాగా స్వీకరించటం, వయసుతో జుట్టు నెరిస్తే అనుభవానికి చిహ్నము అనుకుంటూ ఆనందపడటం ఇప్పుడు పరిపూర్ణ జీవితంలో భాగమైపోయాయి. సరిగ్గా 2 నెలల తర్వాత ఆఫీస్ నుండి శ్రీకాంత్ త్వరగా ఇంటికి వచ్చేయటంతో ఆశ్చర్యపోయింది పరిపూర్ణ. ఏమండి, ఒంట్లో బాగాలేదా? తలనొప్పిగా ఉందా? టీ పెట్టించేదా అంటూ హడావుడి పడింది. అబ్బే అదేం లేదులే పరి. ఈవేళ నీ స్నేహితురాలు మన ఇంటికి వస్తుంది అన్నావుగా. సమయానికి గీత కూడా ఇంట్లో లేదు కదా, అందుకే ఇల్లు సర్దుకోవటంలో నీకు సాయం చేద్దామని త్వరగా వచ్చేసాను. అవును, నువ్వేంటిలా తీరిగా కూర్చున్నావు? సోఫా కుషన్స్ అవన్నీ మార్చుకోవా? ఇల్లు బాగానే ఉంది కదండి, సర్దేదేముంది? వారం క్రితమే కదా సోఫా కుషన్స్ మార్చింది, మళ్ళీ మార్చడం దేనికి? ప్రపంచంలో 8వ వింతను చూస్తున్నట్లుగా చూశాడు శ్రీకాంత్. డాడీ అంటూ స్కూల్ నుంచి వచ్చిన ఆద్య శ్రీకాంత్ కాళ్ళని చుట్టేసింది. ఆద్యని ఎత్తుకొని బెడ్రూమ్కి తీసుకెళ్ళి కబుర్లు చెప్తూ డ్రెస్ మార్పించి తను డ్రెస్ మార్చుకొని హాల్లోకి వచ్చాడు శ్రీకాంత్. ఈలోగా వంటింట్లోకి వెళ్ళి హార్లిక్స్ బిస్కెట్లు హాల్లోకి తెచ్చి ఆద్యకి తినిపిస్తోంది పరిపూర్ణ. మమ్మీ, ఈరోజేగా ఆంటీ మన ఇంటికి వచ్చేది, మరి నువ్వు మంచి చీర కట్టుకోలేదేంటి? కూతురు అడిగిన దానికి ఒక్కసారి తన చీర వైపు చూసుకుంది పరిపూర్ణ. ఈ చీర బాగానే ఉందిగా. తల్లి మాటలకి ఆశ్చర్యంగా చూసింది ఆద్య. మమ్మీ చూడు, ఇక్కడ చీర కింద వైపు ఏదో మరక ఉంది అంది. నా స్నేహితురాలు నన్ను చూసేందుకు వస్తుంది కానీ నా ఇంటిని నా అలంకరణని చూసేందుకు కాదు. ఈ చిన్న మరకని కుచ్చిళ్ళ మధ్యలో దాచేయచ్చులే ఆద్య, అయినా మరక మంచిదే లేదు అంది పరిపూర్ణ. అప్పుడే ఇంట్లోకి అడుగుపెడుతున్న డాక్టర్ ప్రశాంతి తన స్నేహితురాల్లో వచ్చిన మార్పును చూసి చాలా సంతోషించింది. సృష్టిలో ఏది మనం ఆశించినంత పర్ఫెక్ట్గా ఉండదు అన్న చిన్న సత్యాన్ని అర్థం చేసుకుంటే చాలు కదూ జీవితం హాయిగా గడిచిపోయేందుకు. పోన్లేండి, మొత్తానికి పరిపూర్ణ సంతోషంగా ఉందన్నమాట.